హలో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారికాస్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు అయితే రియలిస్టిక్ నోస్ ఎలా వేయాలి అనేది చూద్దాం. సో చూస్తున్నారు కదా, ఆల్రెడీ నేను వేస్తున్నాను. ఇప్పుడైతే కనుక మీకు డ్రా చేసి నేను చూపిస్తాను. నార్మల్గా అయితే నోస్ అనేది అలా డ్రా చేసేస్తూ ఉంటాం. సో అలా కాకుండా జస్ట్ సర్కిల్ యూస్ చేసి మనం ఎలా నోస్ రియలిస్టిక్గా డ్రా చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ అయితే కనుక నేను ఒక పెద్ద సర్కిల్ వేసుకున్నాను. అటు సైడ్ అండ్ ఇటు సైడ్ ఒక చిన్న చిన్న సర్కిల్స్ అనేవి వేసుకున్నాను. అండ్ పైనుంచి అయితే కనుక స్ట్రైట్ లైన్ కొంచెం కర్వ్డ్గా పెట్టుకుంటూ వస్తున్నాను. చూస్తున్నారు కదా ఏ పాయింట్లో జాయిన్ చేశాను అనేది. సో చిన్న చిన్న కర్వ్స్ అనేవి రెండిటికి మధ్యలో పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఆ షేప్ అనేది ఇన్వర్టెడ్ ఎస్ టైప్లో నేను గీస్తూ వస్తున్నాను. సో చూసారు కదా, ఈ షేప్ అనేది వేసుకున్నాను. అండ్ మిగతా లైన్స్ అన్నీ కూడా తర్వాత అరేంజ్ చేసేసుకుంటాము. సో అవుటర్ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొంచెం కర్వ్డ్ లైన్స్ లాగా తీసుకున్నాను. సో ఇప్పుడైతే 2B పెన్సిల్ తీసుకొని షేడింగ్ అనేది చేసుకుంటున్నాను. ఎక్కడైతే మనం లైన్స్ అనేవి పెట్టుకున్నామో ఆ పాయింట్స్లో షేడింగ్ అనేది చేసుకుంటూ వద్దాం. అన్వాంటెడ్ లైన్స్, ఎక్స్ట్రా లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి రబ్ చేసుకుంటూ వద్దాము. సో చూస్తున్నారు కదా, నేను ఏ స్ట్రక్చర్ కావాలో అక్కడ వరకు పెట్టుకొని మిగతావన్నీ కూడా అరేంజ్ చేసేసుకుంటూ ఉన్నాను. సో 2B పెన్సిల్ తీసుకొని మిగతా పార్ట్ని కూడా షేడ్ చేసుకుంటూ వస్తున్నాను. సో సర్కిల్ ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా షేడింగ్ అనేది చేసుకుంటూ వస్తున్నాను. మధ్యలో మాత్రం కొంచెం బ్లాంక్ స్పేస్ అనేది రౌండ్ షేప్లో వదిలేస్తూ ఉన్నాను. సో ఇక్కడికి వచ్చేసరికి ట్రయాంగిల్ షేప్ లాగా వస్తుంది మనకి. చూస్తున్నారు కదా, నేను షేడ్ చేసేటప్పుడు కూడా ఎక్కువ ప్రెషర్ పెట్టట్లేదు, లైట్ ప్రెషర్తోనే షేడ్ చేస్తున్నాను. లైన్స్ పడేలాగా షేడ్ చేయొద్దు. సో ఆల్మోస్ట్ షేడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్లెండింగ్ అనేది చేద్దాం. సో యాజ్ యూజువల్ బ్రష్ తీసుకొని బ్లెండింగ్ అనేది చేయండి. బ్లెండింగ్ చేసేటప్పుడు కూడా ప్రెషర్ ఎక్కువ పెట్టద్దు. సో నెక్స్ట్ అయితే కనుక 4B పెన్సిల్ తీసుకొని సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తున్నాను నేను. సో చూడండి, ఏ పార్ట్స్ ఎక్కడెక్కడ షేడ్ చేస్తున్నాను అనేది కొంచెం అబ్జర్వ్ చేస్తే కనుక మీరు కూడా చాలా ఈజీగా డ్రా చేయగలుగుతారు. సో షేడింగ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే యాజ్ యూజువల్ బ్లెండింగ్ అనేది కూడా చేసేస్తున్నాను. వీడియో అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉంది. మీకు కావాలి అనుకుంటే కనుక స్పీడ్ తగ్గించి చూడొచ్చు. సో 4B పెన్సిల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే కనుక 8B డార్క్ షేడ్ తీసుకొని ఎక్కడైతే కనుక నాస్ట్రిల్స్ పెట్టాలో ఆ పాయింట్లో నాస్ట్రిల్స్ లాగా పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, డార్క్ చేసుకున్నాను ఆ ఏరియా వరకు. సో ఇలా నాస్ట్రిల్స్ అయితే డ్రా చేసేసుకోండి. అండ్ అవుటర్ బార్డర్స్ ఏవైతే ఉన్నావో అవి కూడా కొంచెం డార్క్ చేసుకోండి. సో మిగతా పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా లైట్ షేడింగ్ ఇస్తూ రండి. ఏ పార్ట్ అయితే మనం హైలైట్ చేయాలనుకున్నామో ఆ పార్ట్ని మాత్రం షేడ్ చేయకుండా వదిలేయండి. సో అవుటర్ బార్డర్స్ దగ్గర కూడా బాగా షేడ్ చేసుకున్నాను. పైన అయితే కనుక జస్ట్ ఒక స్ట్రోక్ లాగా ఇవ్వండి చాలు. సో బ్లెండింగ్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, బ్లెండింగ్ చేసేటప్పుడు కూడా కొన్ని పాయింట్స్ మాత్రం ఆల్రెడీ హైలైటింగ్కి వదిలినట్లు పెట్టేశాను. సో ఆల్మోస్ట్ బ్లెండింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎరేజర్ తీసుకొని కొన్ని పాయింట్స్ని హైలైటింగ్ చేసుకున్నాం. ఈ హైలైటింగ్ పాయింట్స్ ఏంటంటే మనకి లైట్ రిఫ్లెక్షన్ పడే పాయింట్స్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఏ పాయింట్స్ని
మనం హైలైట్ చేసుకుంటే ఆ లుక్ వస్తుంది అనేది ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. సో ఈ ఎరేజర్ కాకుండా మీ దగ్గర ఉన్న నార్మల్ ఎరేజర్ అయినా సరే షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి కదా, దాన్ని యూజ్ చేసి హైలైటింగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మీరు. సో మనం హైలైటింగ్ చేసుకున్నప్పుడు ఎక్కడన్నా పాయింట్స్ మిస్ అయితే కనుక అక్కడ కొంచెం షేడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆల్మోస్ట్ నా రియలిస్టిక్ నోస్ డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది. సో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి, హెల్ప్ఫుల్ అయిందా లేదా అనేది చెప్పండి. థ్యాంక్ యూ guys for watching. Please do like, share and subscribe my channel. Thank you.